తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్ ఆకర్ష్ సైతం గ్రాండ్ సక్సెస్ అవడంతో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంతో పాటు పలువురు ఎంపీలు, మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా హస్తనకు బయలుదేరనున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ అవనున్నారు. మొదటి రోజు పార్టీ కార్యక్రమాలపై హస్తం పార్టీ పెద్దలతో సీఎం చర్చలు జరుపుతారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు. ఇక ఎప్పటి నుండో పీసీసీ మార్పు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో నూతన పీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలనే అంశంపై సీఎం రేవంత్ కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. ఇక రెండో రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ అవుతారు. నూతనంగా ఎన్నికైన లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారంలో తెలంగాణ సీఎం రేవంత్ పాల్గొంటారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పట్టణాభివృద్ధి, జలశక్తి శాఖల మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లపై వినతి పత్రాలు అందిస్తారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణకు కసరత్తు జరుగుతుండగా ఆ విషయంపై కూడా రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో రేవంత్తో కలిపి 11 మంది ఉండగా మరో 6గురికి చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా 4గురికి ఇప్పుడు స్థానం కల్పిస్తారని సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొందరు కాంగ్రెస్లో చేరేందుకు మొగ్గు చూపుతుండగా ముఖ్యంగా మాజీ మంత్రులు తలసాని, ఎర్రబలి ఇలా ఎవరైనా సీనియర్స్ వస్తే వారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే గులాబీ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం, కడియం, పోచారం, తెల్లం వెంకట్రావు ఇప్పటికే చేరిపోగా ఆదివారం నాడు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక త్వరలో తలసాని, ఎర్రబల్లి సహా మరికొందరు హస్తగూటికి చేరొచ్చనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు త్వరలో పంచాయతీ, జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తుండటంతో జంపింగ్లకు సమయం ఆసన్నమైంది. ఇక నేడు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ లోక్సభలో జరిగే కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు కానున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.